మార్గశిర మాసం గురువారం ప్రాముఖ్యత. గురువారం లక్ష్మీ పూజ. మాసానాం మార్గశీర్షోహం అని విష్ణుమూర్తి చెప్పాడు. ఈ మాసం నేనే అని ఆ కృష్ణ పరమాత్మ చెప్తాడు. అంటే ఆయనకి ఇష్టమైన మాసం. లక్ష్మీదేవిని పూజిస్తే ఇంకా ప్రసన్నుడవుతాడు. ఈ మాసంలో గురువారంను లక్ష్మీవారంగా భావించి లక్ష్మీ పూజ చేసుకోవటం వల్ల మనకి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఆ నారాయణుని అనుగ్రహం కలుగుతుంది. మనము రోజు పూజ చేసుకునేలాగానే ఉన్నప్పటికీ ఈ లక్ష్మీదేవి పూజ ఇది గురువారం చేస్తాము. మళ్ళీ లక్ష్మీదేవికి విశేషంగా ఈ ప్రసాదాలు అనేది ఈ గురువారాల్లో చేస్తారు. ఇది ఆచారం ఉన్నవాళ్ళే చేయాలని ఏమీ లేదు. లక్ష్మీ పూజ కాబట్టి మనం కలశం పెట్టుకోకుండా కూడా చేసుకోవచ్చు. కలశం పెట్టుకునే వాళ్ళు ఇంకా విశేషంగా చేస్తారు. కలశం ఉన్నవాళ్ళు మాత్రం ఇంకా ఎక్కువగా ఇప్పుడు ఆచారాన్ని బట్టి అన్నమాట. కలశం లేని వాళ్ళు లక్ష్మీ పూజ చేసుకొని ఆ రోజు ఏ నైవేద్యం పెట్టాలనో ఆ నైవేద్యం పెట్టి అమ్మవారిని తలుచుకుంటే మనకు కూడా అనుగ్రహం సిద్ధిస్తుంది. ఈ మార్గశిర గురువారాలు పూజ చేసుకునే వాళ్ళు ఆ రోజు తలంటు స్నానం చేయకూడదు. మామూలుగా నీళ్లు పోసుకొని చేసుకోవాలి కానీ ఇట్లా షాంపూలు కుంకుడుకాయలు పెట్టుకొని స్నానం చేయకూడదు. ముందు రోజే చేసుకొని ఉంటే సరిపోతుంది. రోజు అసలు నూనె అనేది తలకి రాయకూడదు. షాంపూ స్నానం చేయకూడదు. అలాగే మార్గశిర మాసంలో గురువారాలలో లక్ష్మీ పూజ చేసుకొని మార్గశిర కథ చదువుకొని తలపై అక్షంతలు వేసుకుంటారు. ఈ మార్గశిర గురువారాలు మార్గశిర మాసంలో 4 మాత్రమే వస్తాయి. ఇంకొకటి పుష్యమాసంలో ఇంకొక గురువారం వస్తుంది. మొత్తం కలిపి 5 గురువారాలు. మార్గశిర మాసంలో 4, పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారము చేస్తారు. దాంతో ఈ మార్గశిర మాస గురువారాలు కంప్లీట్ అయిపోతాయి. ఈ 5 గురువారాల్లో అమ్మవారికి చేసే ప్రసాదము ఇంపార్టెంట్ అన్నాం కదా, అది ఏమేంటి అనేది తెలుసుకుందాము. మొదటి గురువారం ప్రసాదం పులగం అంటే పరమాన్నం. రెండవ గురువారం అట్లు తిమ్మనం. మూడవ గురువారం అప్పాలు పరమాన్నం. గురువారం చిత్రాన్నం గారెలు. 5వ గురువారం పూర్ణం బూరెలు. ఇలా గురువారం లక్ష్మీదేవికి ఒక్కొక్క గురువారం ఒక్కొక్క నైవేద్యాన్ని సమర్పించటం ఈ మార్గశిర మాసంలోని ప్రత్యేకత. మళ్ళీ కథ చదువుకొని అక్షంతలు తలపైన చల్లుకోవటం కూడా. ఇలా అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత భక్తితో అమ్మవారికి హారతి ఇవ్వాలి. అమ్మవారికి ఇష్టంగా అనిపించేలాగా హారతి ఇవ్వాలి. ఇలా ప్రతి గురువారం చేసుకుంటే మనకి దరిద్ర బాధలు తొలగిపోతాయి. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇలా పూజంతా అయిపోయిన తర్వాత కథ మాత్రం చదువుకొని అక్షంతలు వేసుకోవాలి తలపైన. తర్వాత ఇంకా ఓపుకుంటే అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలన్నీ చదువుకోవచ్చు. ఇంకా మనం ఈ మార్గశిర మాసానికి సంబంధించిన ఎన్ని గురువారాలు వస్తున్నాయి తెలుసుకున్నాం కదా. ఒక్కొక్క గురువారము మనం అత్యంత భక్తి శ్రద్ధలతో మనకు తెలిసినంత మట్టికి చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఇదండి, ఉంటాను మరి.